వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటక సర్కార్ శ్రీరాముడిపై ద్వేషం వెళ్లగక్కడం, సనాతన ధర్మాన్ని నిందించడం ఇదేం మొదటిసారి కాదు. కానీ ఎందుకు హిందూ వ్యతిరేక చర్యలకు కర్ణాటక సర్కార్ కంకణం కట్టుకుంది? ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ. ఏదేమైనా అయోధ్య రామ మందిర నిర్మాణం నుంచి మొదలెస్తే అంతకు ముందు కూడా సనాతన ధర్మాన్ని, శ్రీరాముణ్ణి ద్వేషించడంతో పాటు జై పాకిస్తాన్ అని నినాదం చేసే వాళ్లకు రాజ్యసభ సభ్యులుగా పదవులు ఇవ్వడం చూస్తూనే వచ్చాం. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరుణంలో తన అనుచరులు జై పాకిస్తాన్ అనే నినాదం చేసిన సందర్భాలను చూశాం. ఇంత జరుగుతున్నా హిందూ వ్యతిరేకగా, భారతదేశ వ్యతిరేకగా కర్ణాటక సర్కార్ ఎందుకు మారుతుంది? ఎందుకు శ్రీరాముడి పేరుని కాంగ్రెస్ అంతగా ద్వేషిస్తుంది? సనాతన ధర్మవాదులు అడుగుతున్న ప్రశ్న ఇది. ఎందుకంటే ఆ పార్టీ మరొక ఘాతుకానికి ఒడికట్టింది. ఎప్పటిలాగే రాముడికి వ్యతిరేకంగా మరో చర్యకు పాల్పడింది. కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం రామనగర పేరును బెంగళూరు సౌత్ గా మార్చింది. ఇప్పుడు అది మార్చాల్సిన అవసరం ఏముంది? రామనగర మన సనాతన ధర్మానికి ఆనవాళ్ళు, మన హైందవ ధర్మానికి ప్రతీకలు, భగవంతుళ్ళు. వాళ్ళ పేర్లని ముందు తరాలకు తెలియకుండా ఉండేందుకు చేస్తున్న ఈ కుట్రను ఎలా ఆలోచించాలి? రామనగరాన్ని ఉంచాలని ప్రజలు కోరుకుంటున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రజల అభ్యర్థనను పెడచెవిన పెట్టింది, పేరు మార్చింది. అందుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. దీంతో ఎన్నికల సమయంలో హిందువులంటూ దేవాలయాల చుట్టూ తిరుగుతున్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీల బూటకపు రూపం మళ్లీ బట్టబయలైందని సనాతనవాదులు చెప్తున్నారు. భగవంతుడు శ్రీరాముడిని కాల్పనికమని నమ్మే కాంగ్రెస్ చరిత్ర ఎప్పుడు సనాతన ధర్మానికి వ్యతిరేకమే అని మరోసారి నిరూపితమైందన్నారు. దేశంలోని హిందూ పేర్లని, హిందూ చిహ్నాలను చెరిపేయడం కాంగ్రెస్ కొనసాగిస్తూనే ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు చెప్పాలి, ఆ దెబ్బే అసెంబ్లీలో 6 పథకాల పేరుతోటి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన అసలు రూపం చూపించడంతోనే లోక్సభ ఎన్నికలలో చేదు రుచిని చూసింది. అయినా కూడా ఏ మాత్రము మార్పు రాకుండా మేము ఒక వర్గానికే కొమ్ము కాస్తాము, రాముడన్నా సనాతన ధర్మం అన్నా మాకు నచ్చదు అన్నట్టుగా వ్యవహరించే శైలిని ఈరోజు కర్ణాటక వ్యాప్తంగానే కాదు, దేశ వ్యాప్తంగా కూడా సనాతన ధర్మవాదులు వ్యతిరేకిస్తున్నారు. అసలు రామనగరి, ఇప్పుడు అంత అర్జెంట్ రామనగరి పేరు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది కూడా క్యాబినెట్ చెప్పాలి కదా. బెంగళూరు సౌత్, బెంగళూరు నార్త్, దీనివల్ల ఏం తెలుస్తుంది ముందు తరాల వరకు? రామనగరి అనే పేరులో ఉన్న గొప్పతనం అర్థం కావట్లేదా? ఆ గొప్పతనం ముందు తరాలకు తెలిస్తే కాంగ్రెస్ మనుగడే కష్టం అవుతుంది అనుకుంటున్నారా? ఇలాంటి దుశ్చర్యలకు ఎందుకు చేస్తున్నారు అంటూ నిలదీస్తున్నారు ప్రజలు. ఏదేమైనా కానీ కాంగ్రెస్ చేస్తున్న ప్రతి తప్పిదాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఒక వర్గం ప్రజలకు కొమ్ము కాస్తూ ఆ వర్గం ద్వారా తాము అధికారంలోకి రావచ్చు అని చేసే ప్రయత్నాలకు సనాతన ధర్మవాదులు, హిందువులు ఏకమవ్వడము అనేది పెను ప్రమాదంగా మారబోతుంది అనే విషయాన్ని కాంగ్రెస్ గ్రహించలేకపోతుంది అంటున్నారు మరికొందరు. మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని దేశానికి 2 కళ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం.